మన 'రాజమౌళి' గారి స్టాంపు ఎలాగైతే ఒక బ్లాక్ బస్టర్‌ని ఇండికేట్ చేస్తుందో, సేమ్ అలాగే నార్త్‌లో టీవీఎఫ్ వాళ్ళ నుంచి వచ్చిన వెబ్ సీరీస్‌లన్నీ ఒక మినిమమ్ గ్యారంటీ ఇస్తుంది. మీలో చాలామంది టీవీఎఫ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన 'యాస్పిరెంట్స్', 'కోటా ఫ్యాక్టరీ', 'పర్మనెంట్ రూమ్‌మేట్స్' లాంటి వెబ్ సీరీస్‌ని ఆల్రెడీ చూసే ఉంటారు కదా! వాళ్ళు క్రియేట్ చేసిన వండర్స్‌లో 'పంచాయత్' కూడా ఒకటి. సో, ఇప్పుడు మనం రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన 'పంచాయత్' సీజన్ 3 రివ్యూ చూద్దాం. సీజన్ 2 ఎండింగ్‌లో ప్రహ్లాద్ వాళ్ళ సన్ వార్‌లో చనిపోతారు. అండ్ విలేజ్ మీద పగతో పంచాయత్ సెక్రటరీని ఎలాగైనా ట్రాన్స్ఫర్ చేద్దామని మన ఎమ్మెల్యే అనుకుంటాడు. అండ్ ఇప్పుడు సీజన్ 3లో మళ్ళీ ఫులేరా విలేజ్కి మన హీరో ఎలా వచ్చాడు, ఆ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫులేరా విలేజ్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, ఎమ్మెల్యే అండ్ విలేజెస్ మధ్యన గొడవలు లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ని చూపించారు. ఫస్ట్లీ ఈ సిరీస్ లో నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్, అంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూసిన నాకు ఇదేంటి టీవీఎఫ్ వాళ్ళు ఫస్ట్ టైం ఫ్లాప్ ఇచ్చారు ఏంటా అనుకున్నా. అంటే స్టోరీలోకి వెళ్ళడానికి చాలా సేపు తీసుకుంటారు. జనరల్లీ నేను స్లో పేస్ మూవీస్ అండ్ సిరీస్ చూస్తాను కానీ దిస్ ఇస్ టూ మచ్ టు టేక్ అనిపించింది. ఆల్సో ట్రైలర్లో విలేజ్ పాలిటిక్స్ గట్టిగా ఉంటాయని చూపించారు. అండ్ ఈవెన్ సిరీస్లో కూడా వెస్ట్ అండ్ ఈస్ట్ పులేరా అని ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళ స్టెంట్స్ని బాగా చూపించారు. బట్ సీజన్ 4 కోసం దాన్ని చాలా త్వరగా ఎండ్ చేస్తారు. సంపూర్ణేష్ బాబు గారి మార్టిన్ లూథర్ కింగ్ మూవీ మీకు గుర్తుండే ఉంటుంది కదా. ఆ మూవీలో నార్త్ అండ్ సౌత్ కాన్ఫ్లిక్ట్స్ అని, ఆ జనాలు, ఆ పాలిటిక్స్ని చాలా బాగా చూపించారు. నేను కూడా అలా ఉంటుందేమో అనుకున్నా. బట్ ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్. మేబీ సీజన్ 4లో చూపిస్తారేమో, చూద్దాం. ఆల్సో హీరో సీజన్ 1 నుంచి క్యాట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. మేము కూడా అన్నిసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేదబ్బా, కొంచెం నెక్స్ట్ సీజన్లో అయినా దానికి కన్క్లూజన్ ఇస్తే బాగుంటుంది. కంపేర్ చేయకూడదు కానీ సీజన్ 1 అండ్ సీజన్ 2తో పోలిస్తే ఈ సీజన్లో కొంచెం స్టోరీ తక్కువైంది అనిపించింది. ఎనీవే, ఈ సిరీస్లో పాజిటివ్ విషయానికి వస్తే ఎపిసోడ్ 3 నుండి టీవీఎఫ్ మేకర్స్ ఆర్ బ్యాక్ అనిపించింది. ఎస్పెషలీ లాస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. ఈ సిరీస్లో నాకు బాగా నచ్చింది ప్రహ్లాద్ చా క్యారెక్టర్. కొడుకు చనిపోయిన తర్వాత డ్రింకింగ్కి అలవాటు పడే క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఈ సిరీస్లో ఆయన ఒకసారి నవ్వుతారు అండ్ మనకు తెలియకుండానే వి స్టార్ట్ స్మైలింగ్ విత్ హిమ్. అండ్ ఇది చాలా రేర్గా మూవీస్ అండ్ సిరీస్లో జరుగుతూ ఉంటుంది. అండ్ ప్రహ్లాద్ చా అండ్ ఒక ముసలావిడ మధ్యన ఒక సీన్ ఉంటుంది, అది కూడా చాలా బాగా చూపించారు. ఆల్సో మీకు ఒక ఫేమస్ మీమ్ గుర్తుండే ఉంటుంది కదా, గజబ్ బేజతి హై యార్ అని. ఆ సీన్లో బేజతి చేయించుకున్న పెళ్లి కొడుకు మళ్ళీ ఈ సిరీస్లో ఎంట్రీ ఇస్తాడు అండ్ హీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ విలేజెస్కి ఎమ్మెల్యేకి మధ్యన ఫైట్ సీన్స్ అయితే అమ్మో, అంటే అటు సైడ్ ఎమ్మెల్యే అయినా వాడి దగ్గర పెద్ద పెద్ద గూండాలు ఉన్నా మా ఊరి పరువే ఇంపార్టెంట్, దానికోసం మేము ఏమైనా చేస్తామని వాళ్ళ డిటర్మినేషన్ని చాలా మాసీ వేలో చూపించారు. ఇంకా లాస్ట్లో వచ్చే కామెడీ ఫైట్ అవుట్ ఉంటుంది, అది సిరీస్కే హైలైట్. ఫైనలీ మూవీ బఫ్స్ రివ్యూ ఫర్ పంచాయత్ సీజన్ 3 ఇస్ 3.5 స్టార్స్ విత్ డీసెంట్ వాచ్. జనాలు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు కదా అని ఇంకెక్కువ సీజన్ లాక్కుండా జస్ట్ 1 or 2 సీజన్స్తో మంచి కాన్ఫ్లిక్ట్స్ అవి పెట్టి ఆ హీరో హీరోయిన్ ఏదో కలిపేసి మంచి నోట్ మీద ఈ సీజన్ ఎండ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఈ రివ్యూ మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో టీవీఎఫ్ వాళ్ళు తీసిన వెబ్ సిరీస్లో మీ ఫేవరెట్ వెబ్ సిరీస్ ఏంటో కామెంట్ చేసేయండి.